చేప ముక్కలు అది అలాగే సామాన్లు చూడు ఆ ప్లేట్లలో పట్టరా. ఏం చేయాలా? ఇప్పుడు ముందు మనం చేప ముక్కలు ఉన్నాయి కదరా, వాటిని చేసి పక్కన పెట్టాలి. ముందు అందులో అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, అంచూరు పొడి, మామిడి కాయ పొడి కలుపు. ముక్కలు బాగా పట్టాలి. కొద్ది నీళ్ళు పోసుకో. అవును కాక, మాహి కాలియా అంటే ఏంది కాక? మాహి అంటే చేపరా, కాలియా అంటే అది పంజాబ్ ఏరియాలో వంటకం అనమాట. గ్రేవీ టైప్ అన్నమాట, కొంచెం పలచగా చేసుకుంటారు. మనం చేపతో చేస్తున్నాం కదా, అలాగే మటన్తో చేస్తారు, చికెన్తో చేస్తున్నారు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఆ కాలియా అన్నది కానీ మనం సముద్రం చేపతో చేస్తున్నాం. ఆ పక్కన పెట్టిన చేయగడుకో, తీసుకో అది ఆ మూకుది. ఇది ఆవ నూనె. ఆవాలది. ఈ కూర ఆవ నూనెతో చేస్తారు. ఎందుకట్లా? పంజాబ్ ఏరియాలో ఆవ నూనె వాడతారు రా ఎక్కువగా. ఇప్పుడు కేరళ ఉందనుకో కొబ్బరి నూనె వాడతారుగా, అలాగే పంజాబ్లో ఈ నూనె వాడతారు అనమాట. ఇప్పుడు ఆ చేపలు తీసుకో. ముందు ఏం చేయాలంటే మనం ఈ చేపలని నూనెలో అటు ఇటు వేపి తీసి పక్కన పెట్టాలిరా. ఆ తర్వాత మళ్ళీ కూర చేస్తాం అనమాట. ఏయ్ అది అదేది దీంతో అది రైట్. దీంట్లో పక్కన పెట్టు. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేద్దాం రా. ఇప్పుడు ఇందులో ఇదిగో పంచదార, కొంచెం ఉప్పు తీసుకురా. ఇప్పుడు పంచదార వేసాం కదా, ఇప్పుడు ఆ ఉల్లిపాయ అంతా బ్రౌన్ కలర్ వచ్చేదిరా. ఇప్పుడు అలాగే ఇందులో పచ్చిమిర్చి వేద్దాం, పచ్చిమిరకాయ ముక్కలు, ధనియాల పొడి వేద్దాం రా. ఇప్పుడు పెరుగు వేద్దాం. కొన్ని నీళ్ళు పోయి. రే చేప ముక్కలు ఇందులో వేసాయి. ఒకటి అది కొంచెం నీళ్ళు పోయి. కొంచెం నీళ్లు పోయిరా. నీళ్ళు గట్టిగా చెప్పు. రైట్. ఇప్పుడు ఈ నీరు దగ్గరగా అయిపోయేదాకా అంటే ఒక 10 నిమిషాలు కూర రెడీ అయిపోద్ది. కూర అయిపోతుంది తొందరగా. ఇంకొక బౌల్ చూడు, ఇందులోకి ఇది తీసేద్దాం. కొత్తిమీర చూడు. మాహి కలియా ముందుగల్ల ఒక బేషన్లో చేప ముక్కలు తీసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఆమ్చూరి పొడి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవ నూనె పోసి మసాలా పట్టించిన చేప ముక్కలు వేసి 2 వైపులా మంచిగా గాల్చాల. ఇక మళ్ళా అదే నూనెల ఉల్లిగడ్డలు, పంచదార, ఉప్పు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, పెరుగు, నీళ్లు పోసి మంచిగా మరిగించాల. ఇక అందులో వేయించిన చేప ముక్కలు వేసి నీళ్లు పోసి ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే మాహి కలియా రెడీ.